ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ మస్తు వినోదాన్ని అందిస్తుంది. క్యాష్ రిచ్ లీగ్ లోని ఒక్కొక్క మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ఆడియన్స్ ను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లు ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ దాన్ని మించి జరుగుతున్నాయి. 200+ స్కోర్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. 250+ స్కోర్ కొట్టినా సేఫ్ అని చెప్పలేని పరిస్థితి. పరుగుల వర్షం కురిపిస్తుండడం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో 3 వారాల పాటు ఐపీఎల్ మాయలోనే ఉండనున్నారు ఫ్యాన్స్. ఆ తర్వాత T20 ప్రపంచ కప్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు వరల్డ్ కప్ కోసం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందే అక్కడికి పయనం కానున్నారని తెలుస్తుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ మధ్యలోనే యూఎస్ఏకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. వీళ్లతో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కే లిస్టులో ఉండడం పక్కా అని చెబుతున్నారు. అయితే మధ్యలోనే వెళ్లిపోతే ఐపీఎల్ ఎలా అనే కదా, అంటే ఇప్పటికిప్పుడే కాదు, ప్లే ఆఫ్స్ ఆడే సమయాల్లో అటు ముంబై ఆటగాళ్లు, ఇటు బెంగళూరు ఆటగాళ్లు, అలాగే ప్లే ఆఫ్స్ కు చేరుకోలేని కొన్ని జట్లలోని టీమిండియా ఆటగాళ్లు సైతం ప్లే ఆఫ్స్ జరుగుతుండగానే యూఎస్ఏకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ముందే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి బయటకు వచ్చేశాయి. టెక్నికల్ గా చెప్పాలంటే ఈ టీమ్స్ పని అయిపోయింది. ఇప్పటి నుంచి ఆ జట్లు అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా ప్లే ఆఫ్ కు చేరుకోవడం కష్టమే. కాబట్టి ఐపీఎల్ మధ్యలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సహా దాదాపు సగం టీం యూఎస్ఏకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.